గణేశుడు గణపతి శివపార్వతుల కుమారుడు. గణేశుడు ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి దైవం. బ్రహ్మాండ పురాణం ప్రకారం గణేశుడికి లంబోదర అనే పేరు వచ్చింది. అమరకోశంలో గణేశుడికి 8 పర్యాయ పదాలు ఉన్నాయి. వినాయకుడు, విఘ్నరాజు, ద్వైమాతురుడు, గణాధిప, ఏకదంత, హేరాంబ, లంబోదర, గజానన. ఇప్పుడు మహారాష్ట్రలోని పూణే చుట్టూ ఉన్న అష్టవినాయక క్షేత్రాలు ఈ అమరకోశంలోని పేర్లతో ఉన్నటువంటి. భారతీయ కళల్లో కూడా గణపతి ఎన్నో రూపాలుగా కనపడతాడు. నిలబడి నృత్యం చేస్తున్నట్లు, రాక్షసులపై వీరోచితంగా పోరాడుతున్నట్లు, ఎత్తైన సీటుపై కూర్చున్నట్టు విభిన్న భంగిమలు కనపడతాయి. ఈ పురాణాల ప్రకారం అతని చేతులు 2 నుంచి 16 చేతులు ఉన్నట్లు పురాణాల్లో కనపడుతున్నది. గణేశుడిని తరచుగా ఎరుపు రంగులో మనం వర్ణిస్తాం. ఉదాహరణకు అనేక రూపాలు ఉన్నాయి. తెలుపు రంగు ఏరాంబ గణపతి, మరియు రుణవిమోచక గణపతి అంటే బంధం నుండి విడుదల చేసే గణపతి. పురాణాల ప్రకారం వాహనాలు కూడా ఎన్నో ఉన్నాయి గణపతికి. వక్రతుండ అవతారంలో సింహాన్ని వాహనంగా కలిగి ఉన్నాడు. వికట అవతారంలో నెమలిని వాహనంగా కలిగి ఉన్నాడు. ధూమ్రకేతు అవతారంలో గుర్రాన్ని వాహనంగా కలిగి ఉన్నాడు. ఏనుగు వాహనంగా, తాబేలు వాహనంగా కలిగి ఉన్నాడు. ఎలుకను మనం ప్రధాన వాహనంగా చెప్పుకుంటాం. 4 యుగాలలో 4 వాహనాలు కలిగి ఉన్నాడు. మన హిందూ దేవతలలో మొట్టమొదటిగా పూజించే దైవమే మన గణపతి. గణపత్య శాఖలో సర్వోన్నత దేవుడు. గణేశుడిని బౌద్ధులు, జైన్లు కూడా ఆరాధిస్తారు. మన నూతన ఆరంభాలు కానీ, జ్ఞానము మరియు అదృష్టానికి దేవుడు. అడ్డంకులు తొలగించేవాడు. తల్లిదండ్రులతో కైలాసంలో ఉంటాడు మరియు గణేశలోకంలో నివాసం. అతను మనం ఏం చెప్తాం, స్వస్తికు, ఓము, మోదకు గణేశుడి చిహ్నాలుగా మనం భావిస్తాం. గణేశ పురాణము, ముద్గల పురాణము, బ్రహ్మాండ పురాణము, శివ పురాణము, స్కాంద పురాణము, ఎన్నో విషయాలు గణేశుడి గురించి చెప్పబడి ఉన్నాయి. అంటే అతని సోదరుడు కార్తికేయుడిగా, అతని భార్య సిద్ధి బుద్ధిగా, శుభలాభ కుమారులుగా, ఇట్లా ఎన్నో. గణేష్ అనే పేరు సంస్కృతంలో వచ్చిన ఒక పేరు. కుండలిని చక్రం ప్రకారం గణేశుడు మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధారం ఉన్న ప్రతి జీవిలో గణేశుడు శాశ్వతంగా ఉంటాడు. తద్వారా ఇతర చక్రాలకు మార్గనిర్దేశం చేస్తాడు. ఓం గం గణపతి.